మొదటి రాజులు 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పట్టబడిన హోరేబునకు వెళ్ళి, and he arose, did eat and drink, and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the mount of God. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. యెజబెలుకు భయపడి ఈయన వెళ్ళిపోతుంటే ఒక చోట మరి పడుకున్న చోట దూత అతను లేపి తిను అని ఒక కేక్ ఒక నీళ్ళు ఇచ్చినప్పుడు అతను అది తాగుతాడు, అది తింటాడు. తర్వాత 40 రోజులు ఆ బలంతో నడుస్తాడంట. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వెళ్ళాను. సో 40 ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సూపర్ న్యాచురల్ స్ట్రెంత్. ఈ 40 ఆత్మీయ బలము ఇది ఆత్మీయ బలమా శరీర బలమా? రెండు అనండి. అందుకే ఎప్పుడు ఆత్మని శరీరాన్ని విడదీయొద్దు. పౌలు భక్తుడు అంటాడు, ఏది నిషిద్ధమైంది కాదు, దేన్నైనా నువ్వు ప్రార్థిస్తే అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుందంట. యూ క్యాన్ ప్యూరిఫై ఇట్ బై ప్రేయర్. సంబడి విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ స్ట్రెంత్ దీస్ 40 days. మీలో అనేకులు ఈ 40 రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆత్మీయ శక్తిని, శరీర శక్తిని, ఆర్థిక శక్తిని అనేక అద్భుత రీతిగా పొందుకొందురుగాక. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ మనీ, supernatural power, supernatural glory, supernatural experiences. No joke. నిర్గమకాండం 16:35, Exodus 16:35. నిర్గమకాండం 16:35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. సూపర్ న్యాచురల్ ఫుడ్. అద్భుత భోజనం అనండి, అద్భుత భోజనం అనండి, అద్భుతాలు అనండి. ఈ 40 రోజులు అద్భుతకరమైన ఆశీర్వాదాలు పొందుకుందరు గాక. యు సీ మిరకల్స్. 40 days సూపర్ న్యాచురల్ స్ట్రెంత్, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్. ద్వితీయోపదేశకాండం 2:7, Deuteronomy 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. No lack, supernatural abundance. ఏమీ తక్కువ కాలేదంట. 40 అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ 40 సంవత్సరాలకు ఒక అద్భుతం చేస్తా, జీవితాంతం మీకు ఇది సాదృశ్యంగా ఉండిపోతుంది. ఈ 40 రోజుల్లో జీవిత కాల ఆశీర్వాదకరమైన అనుభవం మీకు జరుగునుగాక. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ టు ఎంటర్ ఇంటూ సంథింగ్. మేబీ 40 తర్వాత ప్రతి ఒక్కళ్ళు బలమైన యేసయ్య బాణాల్లాగా మీ జీవితం ఆరంభించుదురుగాక. 8:2-4, ద్వితీయోపదేశకాండం 8:2-4, Deuteronomy 8:2-4. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ఆయన నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ చూడండి. బట్టలు 40 సంవత్సరాలు బట్టలు పాత అవ్వలేదంట, కాలు వాయలేదంట. యు సీ దట్. కాలు వాయలేదు 40 సంవత్సరాలు అంటే అనుభవం అనమాట. దేవుడు ఇలా కూడా చేస్తాడా, ఇలాంటి అద్భుతాలు చేయగలడా అని నీ అవిశ్వాసాన్ని తీసివేయడానికి లెట్ గాడ్ డు మిరకల్స్ దిస్ 40 days. ఆల్రైట్. 29:5, ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు. ఓకే, ఇది కూడా సేమ్. ఓకే,
మీ కాళ్ళు పాతకెళ్ళలేదు, మీ ఒంటి మీద బట్టలు కూడా ఓకే, మీ చెప్పులు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అక్కడ కాళ్ళు వెళ్తే ఇక్కడ చెప్పులు పాతకెళ్ళలేదంట. సూపర్ న్యాచురల్. నౌ నెహెమియా 9:21. యా, ఇది కూడా సంథింగ్ లైక్ ద సేమ్. ఓకే, నౌ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేది. ఇంగ్లీష్లో చూస్తే టు whom also he showed himself alive after his passion by many infallible proofs. దేవుని రాజ్య విషయం బోధించు అనేక ప్రమాణములను. తర్వాత యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులతో ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులుండి అనేకమైన అద్భుతాలు చేశారంట. ఇన్ఫాలిబుల్ ప్రూఫ్ అంటే తిరస్కరించలేనటువంటి అద్భుతాలు. ఓకే, యు కెనాట్ రిజెక్ట్ ఇట్. ఇది ఫేక్ అని అనలేవు, ఇది తప్పు అని అనలేవు. కన్విన్సింగ్ అంటే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే, ఇది దేవుడే చేశాడు, నరునికి అసాధ్యము. అంటే శిష్యులు కొంచెము డౌట్ పడ్డారు, ఈయన యేసయ్యనా, మళ్ళా తిరిగి వచ్చాడా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళా వస్తారా, లాజరస్ వచ్చాడా లేదా? వచ్చాడు, అయినా అవిశ్వాసం వాళ్ళు. మరి యేసయ్య వచ్చాడా లేదా? ఈయన ఆయనేనా? తోమా అంటాడు, నేను చేతిలో వేలు పెడితే కానీ చూడను. ఎక్కడో విశ్వాసం ఉంది, మళ్ళా ఎక్కడో భయం ఉంది, అవిశ్వాసం ఉంది. అందుకని ఇక్కడ దేవుడు అంట ఇక ఎన్నడూ మళ్ళా డౌట్ రాకుండా. ఓకే, సో 40 ఈజ్ లైక్ అప్రూటింగ్ డౌట్స్, అన్బిలీఫ్. 40 ఏదైనా 40 రోజులు చేస్తే నీలో, అంతకుముందు వాళ్ళు భయపడి తిరస్కరించి పారిపోయేటువంటి శిష్యులు ఆ తర్వాత ఈ 40 రోజుల తర్వాత వాళ్ళు ఇంకా యేసు దేవుడు అని ముద్ర వేసి వాళ్ళు ప్రార్థించి భూలోకాన్ని తలకిందులు చేశారంట. దీస్ పీపుల్. సో 40 days ఈజ్ అప్రూటింగ్ అన్బిలీఫ్ అండ్ డౌట్. 40 దేనికంటే నీలో ఉండేటువంటి 40 రోజులు ఏమన్నా చేస్తే, నీలో 40 రోజులు ఏమన్నా చేస్తే నీలో ఉండే అవిశ్వాసాన్ని, అనుమానాన్ని దేవుడు విశ్వాసముగా మార్చునుగాక. 40. న్యాయాధిపతులు 3:11. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజ కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఓకే, రెస్ట్. 40 రోజులు విశ్రాంతి ఉందంట. 5:31 చదవమ్మా. 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 years of rest. 8:28. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 is rest. ఈ 40 రోజులు ఒక మంచి తీర్మానం చేసుకున్న వారికి జీవిత కాల విశ్రాంతి కలుగునగాక. Rest. 40 is like generating rest. And 40 is powerful. 2 సమూయేలు 5:4, 1 రాజులు 11:42. దావీదు 37 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. 1 రాజులు 11:42. 1 Kings 11:42. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. ఓకే, సొలొమోను కూడా తర్వాత చాలా మంది రాజులు 40 సంవత్సరాలు పరిపాలించారు. 40. 40లో చాలా సామర్థ్యం కనపడుతుంది బైబిల్లోనండి. అంటే ఏంటి? రెగ్యులర్గా 40లో చేస్తే ఇంత సామర్థ్యం ఉంటుంది అని. తరాలు మారిపోయేటువంటి అద్భుతం. ఓకే, సో ఇక్కడ 40 అనేది చూస్తే రూలింగ్, రీనింగ్, పరిపాలించుట, ఆధిపత్యం, అధికారం. చాలామంది 40 రోజుల తర్వాత అధికారంతో జీవించుదురుగాక. తల మీద చేతులు పెట్టుకోండి. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. వాళ్ళు ఇప్పుడు చేయబోయే ఈ 40 రోజులు చేయబోయే యెబ్బేజు ప్రార్థనను కూడా వారి జ్ఞాపకం చేయుచుండగా ఆర్థికంగా వారి సరిహద్దులను విశాలపరిచి, ఇదిగో ప్రభువా నీ విశ్వాసాలను నీ ముందు పెడుతున్నాను, నా నీ మందిరములో ఉండి నీ సన్నిధిలో ఉండి
ఇంకా ఇటువంటి శోధనలతో వీళ్ళు బాధపడుతున్నారంటే ఇట్స్ ఎ సైన్ టు నో మోర్. ఇప్పుడే వారిని ప్రతి బంధకాల నుంచి వారిని విడిపించి, ప్రతి దురాత్మ శక్తుల నుండి విడిపించి, చీకటి శక్తులను విడిపించి, పితరుల శాపాల నుంచి విడిపించి, పరిపూర్ణమైన శాంతి, సమాధానం, బలమైన ఆత్మ వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.